హాయ్ అండి. రోజు 2 పూట్ల రైస్ తినే వాళ్ళకైతే మార్నింగ్ ఏదో ఒకటి కర్రీస్ వండేసుకుని ఈవినింగ్ కూడా అది తినేస్తే అయిపోతుంది. కానీ మాలాగా మధ్యాహ్నం మాత్రమే రైస్ తిని మిగిలిన టైంలో టిఫిన్స్ మాత్రమే తినే వాళ్ళకి పూటకి ఏం చేసుకోవాలన్న ఆలోచన సరిపోతుంది. అది కాక మనకి ఏదైనా ఒక రోజు పని ఎక్కువ ఉన్నప్పుడైతే ఇంట్లో ఏం చేయాలి అన్నా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అలాంటి టైంలోనే మేమైతే అప్పుడప్పుడు ఇలా బయట హోటల్స్కి అయితే వెళ్తూ ఉంటాం టిఫిన్ చేయడానికి. అలా ఏమైనా అలసిపోయినా లేదంటే ఎప్పుడైనా వీకెండ్లో లేజీగా మార్నింగ్ కొంచెం లేట్గా లేచినప్పుడు ఇంకా ఇంట్లో ఏం చేస్తాంలే అని చెప్పి మేమైతే మాకు దగ్గరలో ఉండే శ్రీనిధి ఉపహార్ అనే ప్యూర్ వెజ్ హోటల్కి అయితే వెళ్తూ ఉంటాం. మోస్ట్లీ మేము ఇక్కడికి వెళ్ళేది ఎందుకంటే వడ తినడానికి మాత్రమే. ఇక్కడ వడ సాంబార్ అనేది చాలా బాగుంటాయి. మిగిలిన టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి, కానీ మాకు ఎందుకో ఇది ఎక్కువగా ఇష్టం. అది కూడా మాకు ఇక్కడ సాంబార్ అనేది కొంచెం క్వాలిటీగా అనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ వీళ్ళ కిచెన్ కూడా మనకి కొంచెం చూడడానికి హైజీనిక్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా తినేయొచ్చు అనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. మేమైతే మాకు నచ్చిన వడ అయితే ఆర్డర్ చేసుకున్నాం. అది కూడా సాంబార్లో డిప్ చేసుకుని కొద్దిగా చట్నీ నంచుకుని తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. దీంతో పాటుగా మేము ఒక టీ ఒక కాఫీ కూడా తీసుకున్నాం. మీలో ఎవరైనా బెంగళూరులో ఉండి ఈ వీడియో చూస్తుంటే కనుక మీరు ఎప్పుడైనా శ్రీనిధిలో బ్రేక్ఫాస్ట్ ట్రై చేశారా? ట్రై చేస్తే మీకెలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి.